హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి బకాయిలపై సంచలనం. ఇక నుంచి నో వెయిటింగ్ అనైతే అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం అత్యంత సంతోషకరమైన వార్తను అందించింది. గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుడుతూ ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ కీలక అడుగు వేస్తోంది. పండుగ పూట ఉద్యోగుల ఇళ్లలో వెలుగు నింపాలనే ఉద్దేశంతో సంక్రాంతి కానుకగా ఒక డీఏను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాపై దాదాపు 267 కోట్ల రూపాయల అదనపు భారం పడుతున్నప్పటికీ ఉద్యోగుల ప్రయోజనాలే ముఖ్యమని ప్రభుత్వం భావించింది. గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన బకాయిల విషయంలో తాము ఇచ్చిన మాట తప్పకుండా ప్రతి పైసా చెల్లిస్తామని ముఖ్యమంత్రి గారు మరోసారి స్పష్టం చేశారు. ఉద్యోగులు తమ జీవిత కాలం మొత్తం ప్రభుత్వ సేవలో గడిపిన తర్వాత పదవీ విరమణ పొందే సమయంలో ఎటువంటి ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వం కృతనిశ్చయంతో అయితే ఉంది. రిటైర్ అవుతున్న ఉద్యోగులకు రావాల్సిన అన్ని ఆర్థిక ప్రయోజనాలు, పీఎఫ్, గ్రాట్యుటీ వంటివి ఎటువంటి జాప్యం లేకుండా నేరుగా వారి చేతికి అందేలా పారదర్శకమైన విధానాన్ని అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. అయితే అంతేకాకుండా విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులకు భరోసా కల్పించేందుకు ప్రతి ఉద్యోగికి రూ. 1,00,00,000 మేర భారీ బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించారు. మరి దీనివల్ల ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రత చేకూరుతుందని, ఏమైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ పాలనలో కీలక పాత్ర పోషిస్తున్న రెగ్యులర్ ఉద్యోగులతో పాటు ఏళ్ల తరబడి అరాకొర వేతనాలతో పనిచేస్తున్న కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీవితాల్లో కూడా ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేసే ఉద్యోగులకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వీరికి వేతనాలు చెల్లించే ప్రక్రియలో ప్రైవేట్ ఏజెన్సీల జోక్యం ఎక్కువగా ఉండేది. ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పటికీ, ఆ ఏజెన్సీలు మధ్యలో కమిషన్ల పేరుతోనో, లేక ఇతర కారణాలతోనో ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధిస్తున్నట్టు ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు అయితే అందాయి. కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలు మరింత బరితెగించి అసలు లేని నకిలీ ఉద్యోగుల పేర్లను సృష్టించి ప్రభుత్వం నుంచి అక్రమంగా వేతనాలను పొందుతున్నట్లు విచారణలో తేలింది. అంతేకాకుండా ఉద్యోగుల జీతాల నుండి కట్ చేసిన పీఎఫ్ మరియు ఈఎస్ఐ నిధులను సక్రమంగా సంబంధిత ఖాతాల్లో జమ చేయకుండా సొమ్ము చేసుకుంటున్నట్లు కూడా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ దోపిడీకి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించుకున్న తెలంగాణ ప్రభుత్వం మధ్యవర్తుల ప్రమేయం లేని సరికొత్త వ్యవస్థను తీసుకొచ్చింది. రాబోయే ఏప్రిల్ నెల నుంచి కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరికీ రెగ్యులర్ ఉద్యోగుల తరహాలోనే నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకే వేతనాలు జమ చేయాలని నిర్ణయించారు. మరి ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న దాదాపు 5,00,000 మంది కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు గొప్ప ఊరట లభించనుంది. ఏజెన్సీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రతి నెల 1వ తేదీనే తమ కష్టార్జితం నేరుగా ఖాతాల్లో పడటం వల్ల వారి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. థర్డ్ పార్టీ ఏజెన్సీల బెదిరింపులు, వేతనాల్లో కోతలు ఇకపై ఉండవు. ప్రభుత్వమే నేరుగా యజమానిగా వ్యవహరిస్తూ ఉద్యోగుల హక్కులను కాపాడుతుందని ఈ నిర్ణయం ద్వారా స్పష్టమవుతోంది. పారదర్శకమైన పాలన అందించడంలో భాగంగా తీసుకున్న ఈ చర్యలు ఉద్యోగుల పనితీరును మెరుగుపరచడమే కాకుండా ప్రభుత్వ యంత్రాంగంపై నమ్మకాన్ని పెంచుతాయి. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు మరియు వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.